మేడం ఇంటికి పోలీసులు వచ్చారు అని రమాదేవి చెప్పాను. ఒకసారి ఏంటని చెప్పి కంగారుగా అందరు చూస్తూ ఉంటారు. ఏంటిలాగా వచ్చారు అని రమాదేవి అడగగానే, అంటే మీ అబ్బాయి ప్రేమ్ని అరెస్ట్ చేయడానికి వచ్చా మేడం చెప్పి ఎస్ఐ అన్న మాటలు ఒక్కసారిగా ప్రేమతో సహా అందరు కంగారు పడుతూ ఉంటారు. రోజు ఒకటే నవ్వుతూ ఉంటుంది. దేనికి సార్ ప్రేమ్ కంగారు అడుగుతూ ఉంటారు. అంటే రిలీజ్ చేసి కుమార్ గారు వాళ్ళ అమ్మాయిని కిడ్నాప్ చేసని చెప్పి కంప్లైంట్ వచ్చింది. ఇదిగో ఈ రోజు మధ్యాహ్నం ఈ అమ్మాయి మీ క్యాబ్ ఎక్కిందని చెప్పి ఎస్ఐ ఇంక ఫోటో చూపిస్తుంటారు. ప్రేమిక అలాగే చూస్తుంటారు. అంటే వాళ్ళ నాన్నగారు చెప్పిన అడ్రస్లోనే మీరు దింపారా అని ఎస్ఐ మాటలకి అలాగే ప్రేమ్ గుర్తించుకుంటూ ఉంటాడు. అలాగే క్యాబ్లో తీసుకెళ్ళడం, అలాగే అమ్మాయి ఒక చోట ఆపమని కానీ కార్ అప్పుడు అలాగే అమ్మాయి వెళ్ళడం అంతా గుర్తెచ్చుకుంటూ ఉంటాడు. లేదు సార్ అని చెప్పి ప్రేమ్ అనగానే, అంటే మీరు అమ్మాయిని మాయ చేసినట్టుగానే ఎస్ఐ అంటూ ఉంటాడు. ఇంకా ప్రేమ్ ఇంకా ఏం చెప్పలేకపోతూ ఉంటాడు. తప్పు చేస్తే కన్న కుటుంబాన్ని క్షమించడం మీ డ్యూటీ మీరు చేయండి అని రమాదేవి అనగానే ప్రేమ్ అరెస్ట్ చేసుకొని లాక్కొని తీసుకెళ్తూ ఉంటాడు. చంద్రకని ఏడ్చుకుంటూ వెనకాల వెళ్తాడు. అలాని చెప్పి చెప్పే ప్రయత్నం చేస్తూ ఉంటారు. అలాగే చామంతి కూడా అలాగే చేస్తుంది. కానీ పోలీసులు చూడకుండా ప్రేమ్ ఇంకా కారులోకి నెట్టేస్తారు. ఇంకా ప్రేమ్ చాలా బాధపడుతూ ఉంటారు. చంద్రిక అలాగే చామంతికి అర్థం కాదు. ఇంకా రోజు చూసి నవ్వుతూ ఉంటుంది.